ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫీల్డ్ విజిట్ చేసింది. కొన్ని గురుకులాలకు వెళ్లి అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు ఏబిఎన్ ప్రతినిధులు. చాలా హాస్టళ్లలో తాగునీరు, సరైన వసతి, నాణ్యత లేని ఆహారం తింటూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండలోని బాలికల హాస్టల్ నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. గురుకుల హాస్టళ్లు, వసతి గృహాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి ఓ బాలికల వెనుకబడిన తరగతులు అంటే బీసీ హాస్టల్కి సంబంధించి బాలికల హాస్టల్లో ఉన్నాను. బాలికల హాస్టల్లో ఉన్న ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎంతమంది బాలికలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏమేమి మెనూ అంటే పొద్దున ఏమి ఇస్తారు, మధ్యాహ్నం ఏమి ఇస్తారు, రాత్రి ఏమి ఇస్తారు? పొద్దున టిఫిన్ పెడతారు, రాగి జావా. సాయంత్రం లంచ్ స్నాక్స్ పెడతారు. ఇప్పుడు వచ్చాక స్నాక్స్ పెడతారు. అంటే ఏమేమి ఇస్తారమ్మా మెనూ? ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విధంగా ఇస్తారా, లేదంటే అన్ని రోజులు ఒకటే ఇస్తారా? అన్ని సేమ్ ఇస్తారు. బనానా మార్నింగ్ బనానా ఇస్తారు సార్. టిఫిన్ పెడతారు. మన అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి సార్. ఏముంటుందమ్మా మెనూ? అంటే మధ్యాహ్నం ఏమేమి కూరలు పెడతారు? మధ్యాహ్నం మాకు స్కూల్లో ఉంటుంది లంచ్, మార్నింగ్ టిఫిన్, ఇంకా రాగి జావా, ఈవినింగ్ వచ్చినాక సాయంత్రం స్నాక్స్, ఇంకా నైట్కి డిన్నర్ ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చేసరికి అయితే మీ దగ్గర ఇక్కడ ఎవరు అయితే ఒక ఆయమ్మ తప్ప ఎవరు లేరు. హాస్టల్ వార్డెన్ ఎవరు ఉంటారమ్మా? వార్డెన్ రజిత మేడం వస్తారు డైలీ ఈవినింగ్, మార్నింగ్. ఇప్పుడు లేరు కదా? లేదు, వస్తారు. ఇప్పుడు టైం అవుతుంది, వస్తారు. మేము వచ్చి ఫ్రెష్ అప్ అవ్వగానే మేడం వస్తారు. వాళ్ళ టైమింగ్స్ ఏంటి? ఏ టైంలో వస్తారు మేడం? వాళ్ళ టైం మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు. అయితే ఇది పిల్లలు చెప్తున్నారు, పిల్లల అభిప్రాయం ఇది. ఈ గదిలో ఒక్కొక్కరిని కొంతమందిని గ్రూప్గా చేసి ఒక్కొక్క తరగతి గదుల వారీగా వాళ్ళను టీమ్గా చేసి ఇక్కడ అయితే హాస్టల్లో ఉంచుతున్నారు. ఇది బాలసముద్రంలో ఉన్నటువంటి బీసీ బాలికల వసతి గృహం ఇది. దీంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓకే, ఈ రూట్లో పిల్లలకు సపరేట్గా మాకు హాస్టల్ నుంచి బస్ కావాలని చెప్తా ఉన్నారు. ఇక్కడైతే న్యూ కామన్ డైట్ మెనూ అయితే రాసి ఉంది. ఒక వీక్ ఇక్కడ రాసి ఉన్నటువంటివి ఇస్తారు. సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, అలా 4 వారాల్లో 4 రకాల మెనూను ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం పరిశీలిస్తే మండే రోజు కిచిడి విత్ టమాటో చట్నీ, రాగి జావా విత్ జగ్గీరి, బనానా, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా ఒక్కొక్క రకాలైనటువంటి ఒక నెలను 4 వారాలుగా విభజించి ఆ నెలలో ఇవన్నీ అందిస్తూ ఉన్నారు. ఇదొక తరగతి గది. ఇక్కడ కూడా పిల్లలు ఎవరికి వారు తరగతుల గదుల వైజ్గా వాళ్ళు ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి ఇలా కిచెన్ కూడా పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పిల్లలు ఈ తరగతి ఝాన్సీ లక్ష్మి నిలయం అని ఉంది. ఈ తరగతి గదిలో ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు. తర్వాత ఏ హాస్టల్లో ఉన్నటువంటి కిచెన్ కూడా పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఎట్లాంటి ఆహార పదార్థం వడ్డిస్తున్నారు పిల్లలకు. హాస్టల్లోనైతే కొంత వాటర్ అయితే అక్కడక్కడ నిల్చున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. వర్షం వస్తే ఇక్కడ వాటర్ నిలిచేటువంటి అవకాశం ఉంది. చూడవచ్చు మనం ఇక్కడ కిచెన్లో అయితే కొంచెం మంచి వాతావరణమే కనిపిస్తుంది. నీట్గా భోజనాలు అయితే కొంత నీట్గానే ఉన్నాయి. మరోవైపు ఇక్కడ పిల్లలు కూడా ఆహారాన్ని అందించేందుకంటే మెనూ వారీగా, అంటే ఏ రోజు ఏ మెనూ ఉందో ఆ మెనూ వారీగా అందించేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్టల్లో అయితే కొంత పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ హాస్టల్ లోపల కొంత బురదమయమైనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పిల్లలకు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పాఠశాలకు రవాణా సౌకర్యం కల్పించాలని అయితే ఇక్కడ పిల్లలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిడ్డజల్లి జగదీష్తో నవీన్.